ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ అన్నయ్యనా సంక్రాంతలుడు? నేను కాదా? అన్నయ్యకి ఎప్పుడో పెళ్ళయింది, నాకు మొన్ననే పెళ్ళయింది. అందుకే మనం మీ ఊరు వెళ్ళాలి. మిమ్మల్ని సంక్రాంతి అల్లుడుగా పిలవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అవునరా, జాను వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు. కానీ ఆ ఊళ్ళో మనుషులు ఇంకా బతికే ఉన్నారు కదా లక్ష్మి. మానవత్వం ఉన్న అలాంటి మనుషుల మధ్య గడిపితే మనము మనుషులమే అని గుర్తొస్తుంది. ఆ స్వచ్ఛమైన పల్లెటూరి గాలి పీల్చితే మనలోనూ స్వచ్ఛత పెరుగుతుంది. ఉన్నట్టుండి మీకు పల్లెటూరు గాలి మళ్ళిందేంటండి? హఠాత్తుగా మా ఊరెందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే ఈ ఊర్లో మీకు పొలం ఉంది జాను, అందులో మనకి వాటా ఉంది. మనం ఊరు వెళ్తే ఆ వాటా గురించి మళ్ళీ రైస్ చేయొచ్చు. మీ తాతయ్య రాసిన వీలునామాని సవరించి మన వాటా పొలం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇదేదో బానే ఉందిరా. వీలునామా సవరిస్తే పొలం వచ్చే అవకాశం ఉంటుంది కదా. వీలునామా మార్చడానికి మా అక్క అస్సలు ఒప్పుకోదు. జానుని పిన్నిని ఒప్పించే బాధ్యత వివేక్ది. వాడిప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు. అంటే మీ అన్నదమ్ములు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే వచ్చారన్నమాట. మరి ప్లాన్ లేకుండా నేను ఏ పని చెయ్యను జాను. ఇది చాలా పెద్ద ప్లాన్, మన పొలం మనం తీసుకునే ప్లాన్. ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రాదు. నిజమేరా, ఆ పొలం మనకొస్తే నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒకరు నాశించే పనే ఉండదు మనకి. కానీ నాకు ఏదో అనుమానంగా ఉందత్తయ్యా. పొలం పేరు చెప్పి ఈయన మనల్ని ఊరికి తీసుకెళ్తున్నాడేమోనని. వాళ్ళకి ఎలా అనిపించినా మనతో రాక తప్పదు. అందరం కలిసి ఊరెళ్తున్నాం. అక్కడ జాను మనసు మంచిగా మారిపోవచ్చు కూడా. మళ్ళీ మీ అక్కా చెల్లెళ్ళు కూడా కలవచ్చేమో. మీకు ఆ నమ్మకం ఉంటే అలాగే ఊరెళ్దామండి. అంటే నా మీద నీకు నమ్మకం లేదా జాను? నువ్వు నన్ను అర్థం చేసుకుని నింతేనా? ఇంకా నేను బ్రతికుండి ఉపయోగం లేదు. దేవుడా, వెంటనే నాకు ఇంకో భార్యని ప్రసాదించవయ్యా. రే ఆపరా, నువ్వు నీ ఓవరాక్షన్. నీకు జాను కంటే మంచి పెళ్ళం వస్తుందా ఏంటి? సర్లే, మనం ఊరెళ్తున్నాం. అది కాదత్తయ్యా. జాను, నువ్వు ఇంకేం మాట్లాడుకో. మనం ఊరు వెళ్తున్నావని మామ్ చెప్పింది కదా, వెంటనే నువ్వు లగేజ్ సర్దే. అంతే, ఇది ఫైనల్. ఏంటి వెంటనేనా? అంటే ఈరోజే మనం ఊరెళ్తున్నావా? మంచి పనికి ఆలస్యం ఎందుకు లక్ష్మి? ఎంత త్వరగా మీ ఊరెళ్తే అంత త్వరగా రిలాక్స్ అవుతాం. అది కాదండి, మనం వస్తున్నట్టు ప్లీడర్ తాతయ్యకి ఒక్క మాట అయినా చెప్పాలి కదా. దాందే ఉంది, ఇప్పుడే చెప్పేద్దాం. హలో హలో తాతగారు, నేను మిత్రాని. మీరా బాబు? ఎలా ఉన్నారు? లక్ష్మి ఎలా ఉంది? అందరం బాగున్నాం తాతగారు. మీకు గుడ్ న్యూస్. మేము ఈరోజు బయలుదేరి మీ ఊరు వస్తున్నాం. ఏంటి, ఊరు వస్తున్నారా? అవును తాతగారు, పండగకు వస్తున్నాం. రావచ్చు కదా? అది అంటే సర్లే రండి బాబు. నేనే మిమ్మల్ని పిలవాలి, మీరే వస్తామంటున్నారు. ఏంటి తాతయ్య గారు కంగారుగా ఉన్నారు? అబే ఏం లేదులే అమ్మా, మీరు వస్తున్నారుగా, ఏర్పాట్లు అవి చేసుకోవాలి కదా అని. మీరేం చేయొద్దు తాతయ్య గారు, మేము వచ్చాక అంతా చూసుకుంటాం. అలాగే అమ్మా, జాగ్రత్తగా రండి. అమ్మా లక్ష్మి, జాను వాళ్ళు కూడా వస్తున్నారు కదా? మీరేం కంగారు పడకండి తాతగారు, అందరం వస్తున్నాం. అందరినీ జాగ్రత్తగా తీసుకొస్తాను. ఉంటాను. ఓ అలాగే, మంచిది బాబు. రే సీనయ్య, కాంతమ్మ, నాగులు, రాములు ఇలా రండి. ఏంటయ్యా? పండక్కి అమ్మాయి, అల్లుడు గారు, పిల్లలు అందరూ వస్తున్నారా?
లక్ష్మమ్మాలుడు గారు వస్తున్నారా? ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటే ఎలా అయ్యగారు? అందుకే ముందే చెప్తున్నాను, ఊళ్ళో జరిగే విషయాలేవీ వాళ్ళకి తెలియకూడదు. ఊళ్ళో ఎంత జరుగుతుంటే తెలియకుండా ఎలా ఉంటుంది అయ్యగారు? ఎలా దాస్తాం అయ్యగారు? దాయాల్రా. ముఖ్యంగా లక్ష్మికి ఏ విషయం తెలియకూడదు. తెలిస్తే తను బాధపడుతుంది. ఇంట్లో విషయం అయితే ఎలాగోలా దాయవచ్చు, కానీ ఊరి విషయం ఎలా దాయగలం అయ్యగారు? వాళ్ళని ఊళ్ళోకి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచాలి. అది నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఊరు విషయాలేవీ వాళ్లతో చెప్పకండి. లక్ష్మి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అలాగేనయ్యా. వెళ్ళి పని చూసుకోండి. లక్ష్మి వాళ్ళిప్పుడు ఊరికి రాకుండా ఉంటే బాగుండేది, కానీ వస్తామంటున్నారు. రావద్దని ఎలా చెప్పేది? భగవంతుడా, అంతా నీదే భారం. అమ్మా తొందరగా తీసుకురా ఊరెళ్ళాలి. అమ్మా తొందరగా తీసుకురా ఊరెళ్ళాలి. అమ్మా తొందరగా తీసుకురా ఊరెళ్ళాలి. ఉట్టప్పుడు మాత్రం రారు. ఊరెళ్తున్నాం అనగానే టిఫిన్ రెడీ అవ్వకుండానే అందరూ వచ్చి కూర్చున్నారా? మనీషా, మేము ఊరెళ్తున్నాం. మీరు ఊరెళ్ళటం ఏంటి? తను కూడా మనతో వస్తుంది. ఏ ఊరు ఆంటీ? మా ఊరే మనీషా. సంక్రాంతి పండక్కి వెళ్తున్నాం. టిఫిన్ చేశాక నీ లగేజ్ కూడా రెడీ చేసుకో. ఈ మనీషా వస్తే ఊళ్ళో కూడా లక్ష్మిని మనశ్శాంతిగా ఉండనివ్వదు. తనను రావద్దని చెప్తాను. మనీషాకి ఇక్కడేదో పనున్నట్టుందిలే అమ్మా. ఇక్కడ నాకు ఏ పని లేదంకల్. మరి మాతో రావచ్చు కదా మనీషా. మీ ఊరికి నేనెందుకులే జాను. మీరు వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. అంటే ఏంటి మనిషా, నువ్వు రావా? ఊరికి రావడం తనకిష్టం లేనట్టుందన్నయ్య. ఎందుకు ఇష్టం ఉండదు? మొన్నొచ్చింది కదా. అందుకే ఇప్పుడు రాకూడదనుకుంటుందేమో దేవయ్య అని. పైగా పల్లెటూరు, తనకి బోరు కొడుతుంది. బలవంతం చేయకండి. ఈ ముసలోడు నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. చెప్తాను ఇతని సంగతి. నాకు ఇష్టం లేదనో, బోర్ కొడుతుందనో నేను ఊరికి రాను అనడం లేదు. ఊరికి వెళ్దామని మీరు అనుకున్నారు. నాకెవరూ చెప్పలేదు. పిలవని పేరంటానికి నేనెలా వచ్చేది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.